నేటి ముఖ్యాంశాలు. తాండూరులో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. సిటీ కేబుల్ కార్యాలయం ముందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎమ్మెల్సీ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగరవేసి బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్యే ముందే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వర్గాల మధ్య గొడవ. బహుమతుల ఎంపికలో పక్షపాతమా, నిర్వాహకులపై మండిపడ్డ ఎమ్మెల్యే. శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయంలో త్రివర్ణ రూపంలో దర్శనమిచ్చిన శివుడు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జై శ్రీరామ్ వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో రక్తదానం. శిశు మందిర్ పాఠశాలలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి. మదర్సా కాసిం ఉల్ ఉలూం తాండూరులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. తాండూరు మండల కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మల్కాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల అభివృద్ధి కోసం 10,000 ఆర్థిక సహాయాన్ని అందించిన తాండూరు మండల బీసీసీఎల్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఆర్సీ గౌడ్. బషీరాబాద్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. యాలాల్, పెద్దెముల్ మండలాల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ ముందు జెండా ఆవిష్కరించిన పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి. గౌతాపూర్ పోలీస్ స్టేషన్ ముందు జెండా ఆవిష్కరించి తాండూరు నియోజకవర్గంలో ఘనంగా విఠల్ రెడ్డి జన్మదిన వేడుకలు. నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడినందున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ఆయా గ్రామాల నాయకులు. కంటతడి పెట్టిన సిడిపిఓ రేణుక. బషీరాబాద్ అంగన్వాడీ టీచర్ వాణిశ్రీకి ప్రశంసా పత్రాన్ని అందజేసిన జిల్లా కలెక్టర్. చిట్టినాడు రైల్వే ట్రాక్ని జేసీబీతో ఎత్తివేసిన రైతులు, పలువురిపై కేసులు నమోదు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేసి తాండూరు నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా జాతీయ జెండా ఎగరవేశారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు ఆయా పార్టీ కార్యాలయాల ముందు జాతీయ జెండా ఎగరవేశారు. తాండూరు పట్టణంలోని 36 వార్డుల్లో సంబంధిత కౌన్సిలర్లు, అంగన్వాడీ కేంద్రాల్లో, వ్యాపార సముదాయాల్లో, పాఠశాలల్లో జాతీయ జెండాలు ఎగరవేశారు. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొని విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటే సరిపోదు, వారి ఆశయాలను నిజం చేసిన రోజే మహనీయుల త్యాగాలకు సార్థకత ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి 2 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, గత 3 సంవత్సరాలలో తాండూరు అభివృద్ధికి తన వంతు శక్తి వంచన లేకుండా పనిచేశానని, ప్రధాన రోడ్ల విస్తీర్ణ, జాతీయ రహదారి 167ను సాధించామని తెలిపారు. తాండూరుకు నాపరాయి, పారిశ్రామికవాడ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బైపాస్ రోడ్డు, పాత తాండూరు రైల్వే వంతెన, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మాతా శిశు ఆసుపత్రిలో ఉత్తమ సేవలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. Thank you, everyone. Next to show the please.
కూడా ఐకమత్యంతో ముందుకు దూసుకువెళ్తున్నటువంటి ఆ యొక్క చీమల వలసను ఒకసారి చూసినట్లయితే ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో అదే విధంగా మన పాఠశాలలో విద్యార్థులందరూ కూడా అవలంబిస్తూ క్రమశిక్షణతో ఉంటున్నారు. చూడండి, ఒక్కసారి యూనిఫామ్ చూడండి. వాళ్ళకు మేము సాధిస్తాం, మేమున్నాం, ఈ దేశానికి స్వేచ్ఛ చేయడానికి, ఈ దేశానికి ముందుకు తీసుకువెళ్ళడానికి మేమున్నామంటూ ఆ యొక్క విద్యార్థులందరూ కూడా అనుక్షణం ముందుకుంటున్నాం. నాగార్జున మోడల్ స్కూల్ వాళ్ళు ముందుకు రావాలండి. వాళ్ళని పీడీ ఆఫీస్ తీసుకురావాల్సి కూర్చున్నాను. నేను కూడా ముందుంటున్నాను. నాతో పాటు మా విద్యార్థులందరూ కూడా ఇంతకు జరగాలనా ఎప్పటికీ కూడా నమస్కరిస్తూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. మరి మనందరూ కూడా తెలుసు, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తా ఉంది. గత సంవత్సరం పాటు మనము 75 సంవత్సరాల పండుగను ఒక సంవత్సరం పాటు జరుపుకున్న విషయం కూడా మనకందరికీ తెలుసు. అయితే మరి ఈ స్వతంత్రం వెనకాల ఎంతో మంది మహనీయుల త్యాగాల పుణ్యఫలమే ఈ స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి వాళ్ళు కలలు కన్న ఆశయాలను సాధించిన రోజే మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు మనమందరం కూడా భావించవచ్చు. ఇంతకు ముందు పిల్లలు చాలా చక్కటి స్క్రిప్ట్ చేసినారు. ఇప్పటికి కూడా కుల మతాలతో కొట్టుకోవడము ఇవన్నీ ఇంకా జరుగుతుండడం బాధాకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే మనం అందరితో కూడా ఐక్యమత్యంగా మన భారతదేశ పౌరులుగా భారతదేశాన్ని మనం అందరం కూడా కలిసి ఉన్న రోజు నిజమైన స్వాతంత్రం సాధించిన రోజు అవుతాం. అంతేకాకుండా ఈరోజు చూసినట్టయితే మరి తెలంగాణ ఉద్యమం కూడా అదే విధంగా మరి ఎంతో మంది బలిదానాలు 1300 బలిదానాలు ఇస్తే మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. వారి పునాదుల మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని మీరు చూస్తా ఉన్నాం. మరి 9 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గతంలో ఎవ్వరూ ఎన్నడూ కూడా ఊహించలేదు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్తా ఉంది. సంక్షేమ పథకాల దృష్టిలో కూడా ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రపంచమే అప్రోపరిచే విధంగా మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు బడుగు బలహీన వెనుకబడిన వర్గాలకు ఇస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్న ఘనత ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. ఈరోజు చూసినట్టయితే మరి తాండూరు నియోజకవర్గం గురించి కూడా చూసినట్టయితే గత 40-50 సంవత్సరాలుగా ఎన్నడూ సాధించని అభివృద్ధిని మనము ఈ గత 3 సంవత్సరాల్లో సాధించుకున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి మరి దుమ్ము ధూళితో కూడుకున్న తాండూరుని అభివృద్ధికి నోచుకొని తాండూరుని మరి నేను చేయాలి అనే ఉద్దేశంతో నన్ను ఆశీర్వదించి గెలిపించి 5 సంవత్సరాలు కావస్తుంది. దీంట్లో మొదటి సంవత్సరము అదేవిధంగా ఇంకా 2 సంవత్సరాలు కరోనా మహమ్మారిలో మనకు అతలాకుతం అయినప్పటికీ కూడా మరి తప్పకుండా తాండూరుని అభివృద్ధి చేయాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు అన్ని పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ కూడా మనం ఈరోజు చూస్తా ఉన్నాం. మనం చూసినట్టయితే బ్రహ్మాండ
దుమ్ము ధూళి అనేది టోటల్ గా మనకు నిర్మూలించడం జరిగింది. మంచి విశాలమైన రోడ్లు బ్రహ్మాండంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది మనకు జరుగుతా ఉంది. ఈరోజు మన హాస్పిటల్ ఈరోజు రాష్ట్రంలోనే నెంబర్ 1 హాస్పిటల్ గా మనం తీర్చిదిద్దుకోగలిగాం. మాతా శిశు హాస్పిటల్ కూడా రాష్ట్రంలోనే అత్యధిక కాన్సెప్ట్ చేస్తున్న హాస్పిటల్ మనకు మాతా శిశు హాస్పిటల్. వీటితో పాటు విద్యా సంస్థలు కూడా ఈరోజు చూసినట్లయితే అటకెక్కిన విద్యా సంస్థలు అన్నింటినీ మరి పూర్తి చేసి ఈరోజు మైనారిటీ గురుకులాలు, ఈసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, ట్రైబల్ గురుకులాలు, ఈ అన్ని గురుకులాలలో బ్రహ్మాండంగా ఈరోజు పేద ప్రజలకు మరి తాండూరు ప్రజలకు అంకితం చేసి మరి బ్రహ్మాండంగా వాళ్ళకు విద్యా బోధనలు చెప్తున్నా ఉన్నాం. అంతేకాకుండా ప్రతి గ్రామం కూడా రూపురేఖలు మారాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి నిధులను తీసుకొచ్చి మరి ఈరోజు ప్రతి గ్రామంలో పనులన్నీ కూడా శరవేగంగా సాగుతా ఉన్నాయి. పట్టణంలో కూడా ప్రతి వాడకు ₹1,00,00,000 నిధులు తీసుకొచ్చి మరి ప్రతి వాడల్లో కూడా అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాం. ఇంతే కాకుండా మనం చూసినట్టయితే మరి ఇక్కడ పెండింగ్ లో ఉన్న ఓడిదారులు, న్యూదారులు, రైల్వే వంతెన కావచ్చు, మరి దాని నుంచి నర్సింగ్ కాలేజ్ చేసిన ఘనత కూడా ఈరోజు నాకు దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతేకాకుండా మరి ఎప్పుడో కూడా చాలా పాతలో ఉన్న మన గంజి కోసం 30 ఎకరాల్లో బ్రహ్మాండంగా మార్కెట్ యార్డ్ నిర్మాణానికి కూడా మనం శ్రీకారం చుట్టుకున్నాం. పారిశ్రామిక వాడ, ఆటో నగరు, ఈ విధంగా ఏవేవైతే అవసరమో అన్ని కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా మనం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని కూడా మనం తీసుకొని రావడం జరిగింది. మరి త్వరలోనే మనకు కామర్స్ డ్రైన్ కూడా వచ్చి మనకు తాండూరు పట్టణం ఎంత వరదలు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన బ్రహ్మాండంగా కామర్స్ డ్రైన్ కూడా మనల్ని మంజూరు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు చూసినట్లయితే ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈరోజు క్రిస్టియన్ భవన్, మైనారిటీ భవన్, ఈసీ భవన్, గిరిజన భవన్ అన్ని భవనాలను కూడా ఈరోజు మనం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇట్లా మేమంతా కూడా సంకలనబద్ధమై తాండూరు బిడ్డగా మరి తాండూరు లోకల్ గా ఈరోజు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈరోజు సీరియస్ గా పరిగణలో తీసుకొని తాండూరు రూపురేఖలు మార్చి తాండూరులో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఒక పట్టుదలతో ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అంతేకాకుండా రానున్న రోజుల్లో తప్పకుండా మనం అందరం ప్రౌడ్ గా చెప్పుకునే విధంగా తాండూరు నుంచి అని చెప్పి మనము సంవత్సరం కూడా మళ్లీ గణతంత్ర దినోత్సవంలో సామూహిక జెండా పండుగలో పాల్పంచుకునే విధంగా మీ అందరూ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను మీతో విజ్ఞప్తి చేస్తూ తాండూరు ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind.
जो धर्म चक्र कहा जाता है, यह धर्म का प्रतीक होता है एवं इसके अंदर 24 क्रिया मनुष्य के 24 गुणों का अवतरण होते हैं एवं उनके विकास करने के लिए इस अशोक चक्र को अपने उत्तम झंडे पर लगाया जाता है। मैं इस झंडे के लिए 2 कहावत कहना चाहूंगी। दिनों दिनों बुलंदियों पर झंडा ही बढ़ता रहे, दिनों दिनों बुलंदियों पर झंडा ही चढ़ता रहे। हमारे लिए प्यार इस झंडे पर यूं ही हमेशा बढ़ता रहे। और मैं यह कहना चाहूंगी कि अब वह समय है जब आपके हाथों में हाथ डालकर सभी वीरों और वीरांगनाओं का यह त्याग स्मरण करते हुए हमें यह कहना है कि ना पूछो जमाने को क्या मेरी कहानी है, ना पूछो जमाने को क्या मेरी कहानी है, हमारी पहचान बस इतनी है कि हम हिंदुस्तानी हैं। अब आपकी दिल में हाथ रखें और गौर से सुने कि देश से है प्यार तो हर कहीं रहना चाहिए। देश से सर ఓకే సార్ తదుపరి కే వైష్ణవి నేతాజీ గురుదేవ్ గురుకుల వాళ్ళు 10th క్లాస్ విద్యార్థిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. ఓకే సార్ ఓకే కే సార్ వైష్ణవి. థ్యాంక్ యూ ఇక్కడ కూర్చోబెట్టు రైట్ రైట్ ఓకే టీచర్ గాంధీ किधर हटो हाँ राइट ओके राइट అదేనా అదేనా గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఉన్నారు. దయచేసి తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాం మీ అందరినీ.
పైకి స్టేజ్ పక్కన ఎడమవైపు కోరుతున్నాం సార్ బయట ఉన్నటువంటి వాళ్ళని గౌరవంతనం స్వీకరించడానికి గౌరవ ఎమ్మెల్యే గారు నిల్చుని ఉన్నారు. దయచేసి తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాం మీ అందరినీ. స్టేజ్ అనుకరించండి. Every person has those different abilities. India is the last stage of presenting the puja to the stone there. The same person passing by there is seeing the stone which is being placed into the Vishnu Murti. He got the idea and he started painting the stone again. Different shape. What is that? He started creating into this religion. So we saw the sisters started fighting for the stone. My stone was my stone. I was killed by you. It was my God. So here, the first one who is fighting, he saw the three people, three religions fighting there, and he got an idea. So all the religions are same. The blood that in our body is red. It is same. So they are thinking, what is he making now? We are fighting, three members are fighting for our religion. So it is taking all the religions into one. So there is the Indian flag there.
చెప్పండి 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 CT cable. CT cable. తాండూరు పట్టణంలోని సిటీ కేబుల్ కార్యాలయం ముందు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిటీ కేబుల్ మేనేజర్ నారాయణ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు, సిటీ కేబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేసుకోండి దివోడవు వేసుకోమని ఏమప్ప అతికర్పురము రాజ్యం కాలే ఇది जन गण मंगलदायक जय भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय वंदे वंदे నేడు 77వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న మా సిటీ కేబుల్ ఆపరేటర్లు మరియు తాండూరు సిటీ కేబుల్ వీక్షిస్తున్న పట్టణ ప్రజలు కానీ మండలాలలో కానీ మరియు మా యొక్క సిటీ కేబుల్ ఎండి జి నరసింహారెడ్డికి మరియు అందరికీ ఈ యొక్క 77వ సంవత్సర स्वातंत्र दिनोत्सव शुभाकांक्षाएं తెలుపుతున్నాను। सभी हमारे सिटी केबल भाइयों से बहनों से सबसे हमारी गुजारिश है और निवेदन है
कि आज यूम आज़ादी के 77वें दिन के मौके पर मैं और मेरे सिटी केबल के पूरे ऑपरेटर, मेरे मैनेजर और हमारे सिटी केबल के टेक्नीशियन सबके लिए मुबारकबाद। और श्री बाबन्ना श्री नरसिम्हा रेड्डी साहब की हाथों ये जो हमारा ऑर्गेनाइजेशन चल रहा है आज कई सालों से हम सब मिलजुल कर एक ही भाइयों की तरह है। लिहाजा सभी टीवी हमारे देखने वाले कस्टमरों से ये गुजारिश है कि हमारे चैनल्स इतने अच्छे हैं कि आपके पास समझो जितने टाटा स्काई, डिश टीवी सब कुछ है, उससे भी 12-15 चैनल हमारे खुद के चैनल है जो आप इंटरटेनमेंट ले सकते हैं। और आपके पास जो है 28 दिन का प्रोग्राम रहता है, हमारे पास पूरा 1 महीने का रहता है। और उससे भी और अच्छी बात ये है कि आपका समझो रिचार्ज अगर ख़त्म भी हो गया तो हमारे तांडुर लोकल चैनल्स पे 2-3 चैनल हमेशा आपके इसमें एक फिल्मों का और एक न्यूज़ का हमेशा आपके लिए प्रसारित होते रहते हैं। इसी खुशी के लिए मैं आप लोगों को सबको मुबारकबाद देता हूँ। जय हिंद। बोलो भारत माता की ఈరోజు మన దేశంలో 77వ స్వాతంత్ర దినోత్సవము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మా తాండూరులోని సిటీ కేబుల్ ఆఫీస్లో కూడా పతాకావిష్కరణ జరుపుకున్నాము. మా సిటీ ప్రేక్షకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా ఎంఈడి నరసింహారెడ్డి గారికి, మన ఇక్కడున్న స్టాఫ్కు, మరియు మన కేబుల్ ఆపరేటర్లకు, పుర ప్రముఖులకు, ప్రజలకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మనం ఈరోజు మన భారతదేశము ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతుంది. దానికి మనమందరం కూడా సహకరించి ఇంకా ప్రపంచంలోనే మొదటి స్థానము స్థాపించాలని కోరుకుంటూ అందరం కూడా దానికి సహకరిస్తాము. జై హింద్. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రౌఫ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి, కౌన్సిలర్లు, యువజన విభాగం నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ కేబుల్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణంలో ఎంఐఎం కౌన్సిలర్, మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ సాజిద్ అలీ ఆధ్వర్యంలో తన వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎస్పీ శేఖర్ గౌడ్ పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి భారతదేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానం పొందేలా ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు ఆది షహరి, తాండూరు పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి నాయకులు पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे
गाये तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे కష్టపడి సంపాదించి బద్ధకం లేకుండా మీరు చూడండి మనకు భారతదేశం కన్నా బాగా టాప్ లో ఉంది అంటే 2 దేశాలు చైనా అమెరికా. వాళ్ళు ఎందుకు ముందున్నారంటే బాగా కష్టపడతారు. వాళ్ళు కష్టపడడం అనేది తత్వం వాళ్ళకి. మనం చైనాను బీట్ చేయాలి. ముందు మనం భారతదేశం అనేది చైనాను దాటుకోవాలి. భారతదేశం ఏదైతే ఇప్పుడు పాపులేషన్ లో డెవలప్ అయిపోయింది, 140 crores పీపుల్ అయిపోయారు. కానీ ఇంకా చైనా కన్నా మనం చాలా వెనుకబడి ఉన్నాం. అది ఎందుకంటే కారణం లేజినెస్. మన దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే చెడు అలవాట్లకు చెడుగా మనము టైం వేస్ట్ చేసే విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకుని ఉంటాం. కానీ ఇక్కడ నుంచి మనం టైం వేస్ట్ చేయకుండా ఎలా ఇల్లును డెవలప్ చేయాలి, ఎలా మనం డబ్బు సంపాదించాలని దానిపైన దృష్టి పెట్టండి. తద్వారా మనం డెవలప్ అవుతాం, మన తాండూరు డెవలప్ అవుతుంది, మన భారతదేశం కూడా డెవలప్ అయ్యి చైనాను మించిపోతాం. మనం మొత్తం ప్రపంచంలోనే భారతదేశం నంబర్ 1 కావాలంటే అంతా కూడా మీ పిల్లల చేతుల్లోనే ఉంది. మన భవిష్యత్తు అంతా మన పిల్లలే. కాబట్టి వాళ్ళని పిల్లలు బాగా చదివేయండి, మంచి ఉద్యోగాలకు తీసుకెళ్ళండి. కెనడా కావచ్చు, అమెరికా కావచ్చు, దుబాయ్ కావచ్చు, అన్ని దేశాల్లోనే మన ఇండియన్స్ ఉండాలి. టాప్ గా మన భారతదేశం పోవాలంటే మనం ఈ రోజు కంకణబద్దులై ఉండాలని అందరి కోరుతూ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి హాదీకి మరియు సాజిద్ అలీకి అందరు కూడా ఈ మొహల్లా అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. खुशी में हमारे साथ में यहाँ पर आकर आज का दिन हमारे लिए बहुत कीमती दिन है, क्योंकि हमारे मुल्क की आज़ादी जो आज 15 अगस्त को हमारा मुल्क आज़ाद हुआ था, बड़ी जद्दोजहद के बाद, एक 200 साल की गुलामी के बाद, एक अंग्रेज़ों के अंदर यहाँ पर कब्जा था हमारे मुल्क में, हिंदुस्तान में. लेकिन हम सारे हिंदुस्तानियों ने, हिंदू मुस्लिम सिख ईसाई सारे भाइयों ने एक प्लेट में खाना खाया था और एक आवाज़ बनकर एक आज़ादी की तरफ आगे बढ़ा था और एक इनकलाब के नारे लगाते थे और अपने मुल्क के लिए जानों को कुर्बान किया था. हज़ारों लाखों की तादाद में लोग शहीद हुए थे जब जाके हमारा मुल्क आज़ाद हुआ है. अल्हम्दुलिल्लाह बहुत खुशी की बात है कि हमारा मुल्क आज़ाद होकर 77 साल हुआ है, जिसके अंदर हमने इतनी तरक्की की है कि सारी दुनिया में हमारे मुल्क का नाम बहुत इज्जत से लिया जाता है और तारीफ की जाती है हमारे मुल्क के कानून की, यहाँ की दायरा की. ये सेक्युलर मुल्क है, यहाँ पर हर एक के बराबर यहाँ पर रहने का हक है. हिंदू मुस्लिम सिख ईसाई आपस में मिलकर रहते हैं, इसलिए हमारा मुल्क तरक्की कर रहा है. ये एक प्यारा गुलदस्ता है जिसके अंदर सभी तरह के फूल है. एक गुलदस्ता होता है तो सभी फूल रहने के बाद उसमें खूबसूरती आती है. इसी तरह हम सब लोग हिंदुस्तान के फूल की तरह यहाँ पर हमारे मुल्क में रहते हैं. मुल्क हमारा तेज़ी से आगे बढ़ रहा है. मेरी एक ही गुजारिश है आप तमाम से, अपने बच्चों को पढ़ाइए लिखाइए, अच्छे डॉक्टर इंजीनियर साइंटिस्ट अच्छे लीडर बनाइए, अच्छे ऑफिसर बनाइए. आप देख रहे हैं हमारे मुल्क में जब हमारा मुल्क आज़ाद हुआ था तो हमारे पास पढ़े लिखे लोग हैं. महात्मा गांधी थे, बहुत अच्छा पढ़े लिखे थे, वो लोग बैरिस्टर थे. और आप तमाम लोगों को आज़ादी के मौके पर दिलो जान से मुबारकबाद देता हूँ. और यहाँ पे जो भी हर साल तरीके से कर रहे हैं हमारे साजिद साहब का भी बहुत ही उनका शुक्रिया अदा करूँ, क्योंकि तांडूर में ऐसा पहला वार्ड है, पहला महिला है जो इतने लोग यहाँ पे जमा होकर आज़ादी के मौके पर यहाँ तिरंगा लगाते हैं. मामूली बात नहीं यहाँ पे, क्योंकि मैं भी एक जिम्मेदार हूँ और इन भी जिम्मेदार है. और इस दौरान में DSP साहब भी CA साहब भी टाइम दे के आना कोई मामूली बात नहीं, क्योंकि उनको भी ऑफिशियल काम रहते हैं. उसके बावजूद भी आपकी मोहब्बत देखकर ये लोग यहाँ जमा होकर आप हिम्मत अफजाई के लिए आए हैं. जैसा कि मैं DSP साहब की कितनी तारीफ कर कम है, CA साहब की भी और हमारे साजिद साहब की भी और हमारे अब्दुल हादी साहब की भी, क्योंकि आने वाले दिनों में हम ये सोचना चाहिए कि अपने औलाद को पढ़ाना चाहिए, अपने बच्चों को अच्छी तरीके से उनको एजुकेशन देकर उनको आगे बढ़ाना चाहिए. और ये सोचे कि आने वाले दिनों में हम ये सोचना चाहिए कि हमारी जबान बोलने वाला लीडर हो, क्योंकि वो लीडर है जो आगे बात कर सकता. लिहाजा मैं इस यहाँ की गुंडू पीर के यहाँ पे जो पीर गुंडू पीर हैं, यहाँ के जो एक दौर था कि हम यहाँ के लोग के नाम सुनते थे. आज जैसे गुंडू पीरा बोले तो साजिद साहब का नाम आ रहा, ये बहुत खुशी की बात है, क्योंकि ये आपकी मोहब्बत है, ये आपका ताउन है, ये आपकी मेहनत है जो इस लोग सब यहाँ पे जमा हुए. मैं तहे दिल से, क्योंकि टाइम बिल्कुल कम है, यहाँ पे ऐसा ऑफिशियल साहब भी है, मैं तमाम लोगों का शुक्रिया अदा करता हूँ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू.
हम लोगों को समझ सको तो हम लोगों को समझ सको तो समझो तो बढ़ जाओ जितना बढ़ सिटी केबल పాత తాండూరులోని అంబేద్కర్ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన జెండా వందన కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముందే గొడవ జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, వైస్ చైర్పర్సన్ దీపా నరసింహులతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. తాండూరు మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గుప్తా జెండా ఎగురవేయడానికి ప్రయత్నిస్తుండగా వైస్ చైర్మన్ దీపా నరసింహులు, వైస్ చైర్మన్ భర్త బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోల నరసింహులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు అవకాశం ఇస్తే బాగుంటుంది అనడంతో గొడవ ప్రారంభమైంది. అలా అడగడానికి మీరెవరు అంటూ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, వైస్ చైర్మన్ దీపా నరసింహులు ఆమె భర్త పట్లోల నరసింహులపై అసహనం వ్యక్తం చేశారు. తాండూరు పట్టణంలో ప్రోటోకాల్ ప్రకారం మున్సిపల్ చైర్మన్ జెండా ఎగరవేయాలని అనడంతో ఇరు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. కాగా మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జెండా ఆవిష్కరిస్తే తనకు అభ్యంతరం లేదని తెలపడంతో వివాదం సద్దుమణిగింది. పొలిటికల్ లీడర్ దానికి కూడా ఎమ్మెల్యే గారు వేయాలి. మీకు అవసరం లేదు, నేను అన్నట్టు మాట్లాడతాను. మీరు ఏంటన్నా నేను ఇస్తున్నా కదా అన్నకి ఇస్తా కాదంటలేదు. మీరు అందరికీ మీకు అవసరం లేదు, నేను అన్నట్టు మాట్లాడతాను. మీరు ఏంటన్నా నేను ఇస్తున్నా కదా అది నాతో मेरे बारे में कुछ भी नहीं सेंस उनको दिमाग है. मैडम ఎక్కువ మాట్లాడదు మేడం, ఎక్కువ మాట్లాడదు మేడం, ఎక్కువ మాట్లాడదు మేడం. ఏ బంగాజ్ ఏ బంగాజ్ ఏ బంగాజ్ भारत भाग्य विधाता पंजाब सिंह सिटी केबल सिटी केबल తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో మొదటి బహుమతి విషయంలో గొడవ జరిగింది. నేతాజీ గురుకుల్ కృష్ణవేణి కాన్సెప్ట్స్ పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించకుండా తమ ఇష్టానుసారం బహుమతుల పంపిణీ చేశారని కృష్ణవేణి కాన్సెప్ట్ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని నిర్వాహకులపై మండిపడ్డారు. ఓ కమిటీ ఏర్పాటు చేసి బహుమతుల ఎంపిక చేయాలి, కానీ మీ ఇష్టం వచ్చిన బహుమతులను ఇస్తే బాగుండదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు మున్సిపల్ కమిషనర్ షఫీవుల్లాను ఉద్దేశించి హెచ్చరించారు. తిరిగి కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలకు మొదటి బహుమతిని ప్రదానం చేశారు.
ప్రెస్ నోట్ రిలీజ్ చేసేటప్పుడు వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి అనౌన్స్ చేయండి. పిల్లలుంటే మా పిల్లలుంటే మా కమిటీ దాని ప్రకారం చేయాలి. వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకి అందరు పిల్లలు ఉంటారు. ప్రెస్ నోట్లో అదేనా భయ మరి చెప్పినాక అనౌన్స్ చేయాలి కదా. ఇన్స్టిట్యూట్ అనౌన్స్ చేసి పడి సార్ సార్ ఏమనుకుంటున్నా సార్ సిటీ కేబుల్ సిటీ కేబుల్ తాండూరు పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయంలో గల శివాలయంలో శివుడు నేడు భక్తులకు త్రివర్ణ రూపంలో దర్శనమిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అలా అలంకరించినట్టు ఆలయ పూజారి విజయ్ కుమార్ తెలిపారు. జాతీయ భావన భక్తి భావన పెంపొందించేందుకు అలా అలంకరించినట్లు పూజారి విజయ్ కుమార్ తెలిపారు. సిటీ కేబుల్ సిటీ కేబుల్ 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జై శ్రీరామ్ వాకింగ్ గ్రూప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 20 మంది యువకులు రక్తదానం చేయడం జరిగింది. రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. పురస్కరించుకొని మన తాండూరు పట్టణంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో సెంట్ మాస్ స్కూల్ రెగ్యులర్ వాకింగ్ టీమ్ అయినటువంటి మందరం స్కూల్ సంఖ్య ఒక 30 మంది దాదాపు ఇక్కడ ఇచ్చేసి రక్తదాన శిబిరం మరియు తీసుకుంటా పేషెంట్ ఎవరు మిస్ కావద్దు. ఇచ్చే సిటీ కేబుల్ సిటీ కేబుల్ తాండూరు గూడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. గౌతమ్పూర్లోని తాండూరు గూడ్స్ అసోసియేషన్ కార్యాలయం ముందు అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు జెండా ఎగురవేసి గూడ్స్ అసోసియేషన్ సభ్యులకు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
cable. CT cable. భద్రేశ్వర చౌక్లో సిపిఐ జిల్లా నాయకురాలు విజయలక్ష్మి పండిత్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. CT cable. CT cable. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంపీ సంతోష్ కుమార్ స్ఫూర్తితో తాండూర్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కోసం కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నీరజా బాలరెడ్డి, కేవీఎం వెంకట్, పాఠశాల నిర్వహణ కమిటీ మల్లేశం, అనంతరెడ్డి, ప్రధానాచార్యులు విజయలక్ష్మి, కోటం సిద్ధలింగం, బస్వరాజ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రైట్, ఓకే. వాటర్ లేట్ అవుతుంది మళ్ళీ. అమ్మాయి మీరు ఇంకొక ఇద్దరు కింద కూర్చోండి, లోపల పెట్టేసుకోమని. వెరీ గుడ్. కొంచెం మట్టి వేసి అన్నీ మట్టి వేసి. CT cable. CT cable. తాండూరు పట్టణంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మదర్సా కాసిం ఉల్ ఉలూం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. దేశ రాజ్యాంగం అన్ని కుల వర్గ విభేదాలు లేకుండా హక్కులను కల్పించిందని మౌలానా అబ్దుల్లా అజర్ కాస్మీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ में जागे तब शुभ आशीष मागे गावे तब जय गाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे
हिस्सा है और इस मुल्क को जमहूरियत के नाम पर बनाया गया है। इस मुल्क में हर एक की मजहब की आज़ादी भी है, हर एक को अपने राइट्स के साथ और अपनी जमहूरियत के हुकूक के साथ जीने का हक है। अल्लाह का फजल है कि ये मदरसा यहाँ पर 2 साल से मुस्तकिल चल रहा है। वैसे तो मदरसा शुरू होकर 5-6 साल हुए, लेकिन अल्लाह के फजल से ये मस्जिद को अल्लाह ताला ने ये कबूलियत की है कि 130 बच्चे यहाँ पर पढ़ते हैं। उन्हीं की निगरानी में आज ये पहला हमारा, यूँ समझ लीजिए कि इस मदरसे का यहाँ पर पहला, वरना ये बच्चे हमेशा वहाँ जमीयत उलमा के दफ्तर पर अपना परचम लहराते थे। ये बच्चे आज के तालिब इल्म हैं, कल के हमारे इस मुल्क के मुजाहिद और इस मुल्क के लिए अपनी जान और माल और हर चीज को कुर्बानी देने के लिए तैयार है। इस मुल्क में जो कुछ भी काम हुआ है उसकी बागडोर अल्लाह ने उलमा के हाथ में दी थी। हम इस मदरसे से भी यही पैगाम देते हैं हमारे बच्चों को भी कि बेटा पढ़ना है और अपने मजहब के लिए और अपने मुल्क के लिए जीना है। मुल्क हमारा प्यारा है, मुल्क की वतन की मोहब्बत अल्लाह के नबी की हदीस से साबित है। मुल्क के मोहब्बत में और उसके इजहार करने में कभी कोई दूरी और या उसमें कोई हिचक महसूस नहीं करना चाहिए। ये आज़ादी में सभी का हिस्सा है और इस झंडे में आपको मालूम होना चाहिए अल्लाह के फजल से आज़ाद कराने में भी अल्लाह ने मुसलमानों का बड़ा हिस्सा रखा है। और इस जिस झंडे को हम लहरा रहे हैं उस झंडे को डिजाइन देने वाले और उस झंडे को प्लानिंग करने वाले भी हमारे ही स्टेट की खातून थी, सुरैया नाम, हैदराबाद की रहने वाली खातून थी ये झंडे को बनाने वाली। हमारी और खुशी की बात है हमारे लिए कि हमारे स्टेट को ये भी एक बहुत बड़ी कामयाबी मिली और हमारे स्टेट का नाम ऊंचा हुआ कि हैदराबाद के रहने वाली ये खातून ने इस झंडे को कलर दिया। तो और जो जय हिंद हमने अभी इस वक्त पढ़ा है या अपने परेड में हमने लास्ट में जय हिंद कहा है, तारीख गवाह है कि इस जय हिंद का नारा देने वाले मोहम्मद तैयब थे, मुसलमान थे, उन्होंने जय हिंद कहा। हमारे लिए हिंदुस्तान सबसे प्यारा है, इस मुल्क की मिट्टी हमारे लिए बहुत प्यारी है, हम इससे मोहब्बत करते हैं, यही पैदा हुए हैं, इंशाअल्लाह यही मरेंगे। बाई चॉइस हमने इस मुल्क को कबूल किया है। यहाँ किसी का कोई इजारादारी नहीं है, सबका बराबर का हक है। बहरहाल ये बड़ी खुशी का मौका है, हम हमारे मदरसे की तरफ से भी तमाम पेरेंट्स को और हमारे मोहल्ले के तमाम लोगों को भी मुबारकबाद देते हैं। शुक्रिया, जज़ाकल्लाह, अस्सलाम वालेकुम रहमतुल्लाह। कि आज हमारे मुल्क का ये 77वां 77 यौम आज़ादी है। ये हमारी खुशकिस्मती है कि हमारा मुल्क अंग्रेज़ों से और हर एक की गुलामी से आज़ाद हुआ है। ये मुल्क हमारा सब मजहब वालों के लिए, हिंदू, मुस्लिम, सिख, ईसाई, सब का एक प्यार और मोहब्बत का पैगाम देता है। ये हमारी खुशनसीबी है कि किसी भी दुनिया के किसी भी मुल्क में एक ही किस्म के लोग रहते हैं। ये हमारा मुल्क है कि आप देखिए कि हर जगह पर एक हमारे पड़ोस में हिंदू भाई रहते हैं, हम मुसलमान हैं, क्रिश्चियंस भी रहते हैं, सिख भी रहते हैं, हर मजहब के लोग हमारे तिरंगे के तीनों कलर में हर मजहब की नुमाइंदगी है। और इस मुल्क की आज़ादी में भी सबकी कुर्बानी और सबका खून है। इसी आज़ादी और इसी खुशी के लिए आज हम लोग ये 15 अगस्त को हमारे मुल्क की आज़ादी की और खुशी में हम अपना झंडा लहराते हैं। इस वक्त मुख्तसरन मैं आपको बतला दूं कि इस मुल्क की आज़ादी के लिए इस मुल्क के हर इंसान, हर स्टेट के इंसान की कुर्बानी, खास तौर पर बाज़ लोग 1857 से मुल्क की आज़ादी की लड़ाई को शुमार करते हैं। हालांकि 1857 नहीं, 1757 से इस मुल्क के सिटी केबल, सिटी केबल। తాండూరు మండలంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎంపీపీ అనితా రవిగౌడ్ జెండా ఆవిష్కరించారు. ఎంఆర్ఓ వ్యవసాయ కార్యాలయం, మండల విద్యాధికారి కార్యాలయం, పశు వైద్యాధికారి కార్యాలయం, పలు కార్యాలయాల ముందు ఆయా అధికారులు జెండా ఆవిష్కరించారు. Thank you.
पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्तर बंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे అందరం చెప్పుకుంటాం ఎవరిని चलो भारत माता की जय। सिटी केबल सिटी केबल తాండూరు మండలం మల్కాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీసీసీఎల్ తాండూరు మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఆర్సీ గౌడ్, రావులపల్లి చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థుల అవసర నిమిత్తం 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి పండరి, కోఆప్షన్ ఎంపీటీసీ సభ్యులు శంషోద్దీన్, హసన్ పటేల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు వర్క్స్ బుక్, రాగి జావా పంపిణీ చేశారు.
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చిన్నారి విద్యార్థులకు తాండూరు మండలం మల్కాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాగి జావా మరియు వర్క్ బుక్ల పంపిణీని సర్పంచ్ విజయలక్ష్మి పండరి, ఎంపీటీసీ, ఎస్ఎంసీ చైర్మన్, మండల కోఆప్షన్ సభ్యులు శంషుద్దీన్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఐనెల్లి గ్రామ శివారులో గల తెలంగాణ మోడల్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మోడల్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బషీరాబాద్ మండల కేంద్రంలో మరియు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్ఓ వెంకటస్వామి, ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, పంచాయతీ కార్యాలయం ముందు సర్పంచ్ ప్రియాంక శ్రవణ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు చైర్మన్ శాంతాబాయి తదితరులు ఆయా కార్యాలయాల ముందు ఆయా అధిపతులు జెండా ఆవిష్కరించారు.
नेशनल सैल्यूट। द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे। असेंबली भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मन जय। అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో నా వంతు పాత్ర పోషిస్తానని ప్రతిజ్ఞ. हम लोग मिल गई विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे। 77వ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత విద్యని అభ్యసించి క్రమశిక్షణతో ఉన్నత విద్యని అభ్యసించి మన కన్నవారిని దేశ ప్రతిష్టని ఇమిడిపోయాలని కోరుకుంటున్నాను. ప్రతి పౌరుడు ప్రజాప్రతినిధులు మరియు దేశము అభివృద్ధి కోసం ముందంజలో తమ వంతు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మనం ఎంతో మంది త్యాగదనుల ఫలితంగా ఈరోజు వాళ్ళ ఫలాలను అనుభవిస్తున్నాము. కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడు 18 సంవత్సరాలు నిన్న ప్రతి పౌరుడు ఓటును నమోదు చేసుకోవాలని అందరు కృషి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. సిటీ కేబుల్ యాలాల మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా జాతీయ జెండా ఆవిష్కరించారు. యాలాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు జెండాలు ఆవిష్కరించారు. उच्चल
మిత్రులు, పత్రికా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నేడు ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలాన్ని వారు త్యాగించి ఈ యొక్క స్వతంత్రాన్ని మనకు తెచ్చిపెట్టినప్పటికీ మనం ఎన్నో విధాల ఈ యొక్క త్యాగఫలాలను మనం గ్రహిస్తున్నాం. కాకపోతే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు ముందుకొచ్చి విద్యాలయాలపైన ఒక దృష్టి సారించి విద్యార్థులకు మెరుగైన విద్యనివ్వాలి, మంచి వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గురుకులాలను కూడా ఏర్పాటు చేయడం అంటూ కూడా జరిగింది. అందులో భాగంగానే యాలలో కూడా ఈ కస్తూరిబా విద్యాలయం కూడా కవర్ అవుతుందా లేకుంటే ఎంట్రీ జరుగుతుంది అందరం చూడండి, లేకుంటే విద్యార్థులను కూడా ఎంటర్ తీసుకుంటాం. మేడం ఇక్కడ రండి మేడం. CT cable. CT cable. 77వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు పెద్దేముల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎంపీపీ అనురాధ, పలు కార్యాలయాల ముందు ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దేముల్ పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ కాశీనాథ్ జెండా ఆవిష్కరించారు. బీసీ హాస్టల్ వద్ద పెద్దేముల్ ఎంపీటీసీ అంబరయ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బుచ్చిబాబు, గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సర్పంచ్ విజయమ్మ, మహిళా భవనం ముందు శోభారాణి, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శాంతప్ప, బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయురాలు మల్లమ్మ, సిపిఎస్ పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయులు నరసింహస్వామి, వివేకానంద పాఠశాల ఆవరణలో ప్రిన్సిపాల్ జయంతి, శ్రీవాణి విద్యా శిశుమందిర్ పాఠశాల ఆవరణలో ప్రిన్సిపాల్ శివానందం, గ్రంథాలయం కార్యాలయం ముందు గ్రంథాలయ పాలకులు కృష్ణస్వామి, వివేకానంద విగ్రహం వద్ద అధ్యక్షులు గోపాలకృష్ణ, ఏబీవీపీ ఆధ్వర్యంలో శివప్రసాద్, హిందూ వాహిని యోజన సంఘం ఆధ్వర్యంలో గోపి, అంబేద్కర్ విగ్రహం వద్ద
వద్ద అధ్యక్షులు బాలరాజ్, ఛత్రపతి శివాజీనగర్ లో శేఖర్ బాబు, జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర గోపాల్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయం ముందు మేనేజర్ శ్రీనివాస్, తెలంగాణ బ్యాంక్ వద్ద మేనేజర్ సాయి కుమార్, గాంధీ విగ్రహం దగ్గర పెండ్యాల వెంకటేశం మువ్వెన్నెల జెండాను ఎగరవేశారు. వివిధ గ్రామాల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వివిధ యోజన సంఘాల నాయకులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పెద్దెముల ఆవరణలో జనరల్ ఫ్లాగ్ ఆవిష్కరించారు. యోజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పవర్ఫుల్ ఫోటో నీ అడ్జస్ట్ రావాలి. CT cable. CT cable. తాండూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని కలిగి ఉండాలని అన్నారు.
राष्ट्रीय सैल्यूट। राष्ट्रीय सैल्यूट, नेशनल सैल्यूट। తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే సిటీ కేబుల్ పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు. తాండూరు పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు విఠల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ చూడండి ఇలా కొద్దిగా వెనక ఎరగండి అట్లనే వెనక ఎరగండి ఫోటో పంపిస్తాను చూడండి. ఓకే సార్. ఓకే సార్. అన్న ఒక్క నిమిషం అంటారు అంకుల్ వెనక్కి అంకుల్. ఓకే ఓకే రైట్ సార్. ఇక్కడ చూడండి. ఓకే అన్నా ఇంకే అన్నా. ఓకే రైట్ అన్న. ఒకరి తర్వాత ఒకరు పెట్టాను. సిటీ కేబుల్
సిటీ కేబుల్. పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విఠల్ రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు ప్రమోద్ కుమార్, అశోక్, శేఖర్, రవి, ప్రేమ్ కుమార్, శివకుమార్, బిచ్చప్ప, శ్రీనివాస్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇటీవల తాండూరు నియోజకవర్గంలో 12 నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. అందుకోసం కృషి చేసిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఆయా గ్రామాల నాయకులు ఎమ్మెల్యేకు శాల్వాతో పూలదండలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు మండల కేంద్రంలోని సిడిపిఓ కార్యాలయంలో సిడిపిఓ రేణుక విలేకరుల ముందు కంటతడి పెట్టుకున్నారు. ఇటీవల కొందరు విలేకరులమంటూ 2-3 వ్యక్తులు తమను బ్లాక్మెయిల్ చేశారని, ఒకరు 50,000 రూపాయలు ఇవ్వాలంటూ దబాయించారని, సూపర్ మార్కెట్ లో 10,000 రూపాయల బిల్లు ఉంది, వెళ్లి కట్టాలని బెదిరించారని, ఏదైనా ఉంటే ఆధారాలతో అడగాలి కానీ ఇలా బ్లాక్మెయిల్ చేయడం పద్ధతి కాదంటూ సిడిపిఓ అసహనం వ్యక్తం చేశారు. ఇక ముందు ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే తగిన ఆధారాలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ సేవలు అందించిన అంగన్వాడీ టీచర్ వాణిశ్రీకి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ప్రశంసా పత్రాన్ని అందుకున్న వాణిశ్రీని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, తాండూరు ఆర్డీఓ శ్రీనివాసరావులు అభినందించారు. సిటీ కేబుల్. సిటీ కేబుల్. తాండూరు మండలం సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలో చిట్టినాడు సిమెంట్ కర్మాగారంపై మల్కాపూర్, కోట్బాస్పల్లి తదితర గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా రైల్వే ట్రాక్ ను కొంత మేర జేసీబీ సహాయంతో ఎత్తివేశారు. తాండూరు మండలం మల్కాపూర్ శివారు గుండా వెళ్లే రైల్వే ట్రాక్ సిమెంట్ ఉత్పత్తుల రవాణా కోసం కోట్బాస్పల్లి, గుంతబాస్పల్లి, సంగం కలాన్ గ్రామాలతో పాటు గని కార్మిక సంఘంకు చెందిన 15, 116 సర్వే నంబర్లలో భూమిని కొనుగోలు చేసింది. అదేవిధంగా ట్రాక్ నిర్మాణం కోసం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రసాద్ అనే వ్యక్తి పనులు పూర్తి చేశారు. భూములు కోల్పోయిన కొంతమంది రైతులకు యాజమాన్యం పరిహారం అందించింది. మల్కాపూర్ గని కార్మిక సంఘంతో పాటు ఇంకా కొంతమంది రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో వారు యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కు కూడా డబ్బులు చెల్లించలేదు. తాజాగా సోమవారం కోట్బాస్పల్లి, మల్కాపూర్, కొత్లాపూర్ గ్రామాలకు చెందిన రైతులు సర్వే నంబర్ 68లోని రైతులు కర్మాగారానికి చెందిన రైల్వే ట్రాక్ ను తొలగించారు. జేసీబీ యంత్రాలతో పట్టాలను ఎత్తివేశారు. విషయం తెలుసుకున్న కర్మాగారం యాజమాన్యం ట్రాక్ తొలగించిన రైతులపై కరెంట్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా రైతులు కూడా నష్టపరిహారం ఇవ్వనందున నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కర్మాగారం యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ కు పరస్పర ఫిర్యాదులు వెళ్లాయి. పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. వాటిని మళ్ళీ రైల్వే శాఖ వాళ్ళు అనుకుంటా ఫ్యాక్టరీ వాళ్ళు మళ్ళీ పునరుద్ధరించడం కూడా జరిగింది. అయితే ఏమైందో మన మాజీ ఎంపీటీసీని అడిగి తెలుసుకుందాము. ఎంపీటీసీ గారు ఏమైంది ఇక్కడ? రైతులకు నష్టపరిహారం ఇవ్వలేడు, కొంతమందికి పైసలు కూడా ఇవ్వలేడు, కొంతమందికి డూప్లికేట్ పని చేసి బెదిరించి కూడా తీసుకున్నారు, నమ్మని చేసుకున్నారు. వాళ్ళ కోపం నుంచి ఈరోజు ఎండన ఈడ కాదు ఇంకో జాబ్ కూడా వీకొచ్చు, రేపు ఇంకో దగ్గర కూడా ఎక్కడైనా పీకొచ్చు. నష్టపరిహారం తప్పకుండా అందరికి ఇచ్చిన తర్వాతనే ఈ లైన్ నడవనని చెప్తున్నారు వాళ్ళు. లేకపోతే ఇటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని చెప్తున్నారు. అదే విధంగా ఈ పీకిన వాళ్ళలో ఎవరు, ఏ ఊరు వాళ్ళు? బాస్పల్లి వాస్తవ్యులు, మల్కాపూర్ వాస్తవ్యులు. వాళ్ళకి చెందిన భూమిలో నుంచి పోయినాయి కదా ఇవి. పోయినందుకు వాళ్ళు నిరసనగా ఏం చేస్తున్నారు అంటే వాళ్లకు నష్టపరిహారం అందనందుకు నిరసనగా ఇక్కడ పట్టాలు పీకడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా ఒకవేళ తొందరగా నష్టపరిహారం చెల్లించకుంటే మళ్ళీ ఇటువంటి చర్యలు చాలా జరగవచ్చు అని కూడా చెప్తున్నారు. వాళ్ళు జాబులు కూడా కావాలి. వాళ్ళు మాట ఇచ్చిండ్రా మీకు జాబులు ఇస్తామని? మరి ఇయ్యలేదా వాళ్ళు? మరి ఎందుకు మీరు జాబులు ఇస్తామని మాట ఇచ్చి వాళ్ళని మాట తప్పిర్రని జనాలు కూడా మిమ్మల్ని ఫ్యాక్టరీ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఏమేమి ఇస్తామన్నారు? ఇంకేం లేదు. ఊర్లోనే ఏమన్నా దత్తత తీసుకుంటామన్నారా? దత్తత ఏమన్నా పనులు కూడా చేస్తామన్నా, ఊళ్ళలో పనులు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఏమైనా అయిందా? ఎటువంటి పని జరగలేదు. ఎటువంటి పని జరగలేదు అని చెప్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు నిలబడలేదు, ఆ వాగ్దానాలను నెరవేర్చలేదని గ్రామస్తులు అంటున్నారు. మరి తొందరగా వాళ్లకు నష్టపరిహారం చెల్లించి మరి ఈ లైన్ మళ్ళీ పాడు కాకుండా మళ్ళీ నిరసనకు
చేయకుండా అటువంటి చర్యలు చేపట్టండి. మనం వాళ్ళకు జాబులు ఇస్తామని చెప్పారు కనుక జాబులు కూడా ఇవ్వాలి. అదేవిధంగా గ్రామాలను దత్తత తీసుకుంటామని, గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు కనుక అటువంటి వాటిపై మీరు చేసిన వాగ్దానాలపై వాళ్ళు నిలబడకపోతే, మీరు కానీ నిలబడకపోతే వాళ్ళు ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇంకొక పరిహారం ఫ్యాక్టరీ వాళ్ళు చెల్లించలేదు. ఆమె పేరు గీతాబాయి సంగం కలాన్. బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్యాక్టరీ వాళ్ళు, గీతాబాయి సంగం కలాన్. ఈమె సగం ఎకరం పోయింది, వాళ్ళకి నష్టపరిహారం దొరకలేదు. ఇక్కడ ఎంత మందికి అయితే నష్టపరిహారం దొరకలేదో ఇవ్వలేదో అంత మందికి తప్పకుండా చెల్లించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఒకవేళ మీరు చెల్లించకపోయినట్లయితే, మీరు చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోతే మాత్రము వీళ్ళ జనాగ్రహానికి గురికాక తప్పదని చెప్తున్నారు వాళ్ళు. CT cable. CT cable. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పీపీ యూనిట్ దగ్గర కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను యథావిధిగా రెగ్యులరైజ్ చేయాలంటూ ఏఎన్ఎంలు సమ్మె ప్రారంభించారు. ఎంపీహెచ్ఏ నోటిఫికేషన్ రద్దు చేయాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజే సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె ప్రారంభించారు. తమ సమస్యలు తీరేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఏఎన్ఎంలు తెలిపారు. తాము ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్నామని, తమను ప్రభుత్వం వెంటనే గుర్తించి పర్మిట్ చేయాలని అన్నారు. కరోనా సమయంలో తమ కుటుంబాన్ని సహితం లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందించామని అప్పుడు తమరు అందరూ ప్రశంసించారు. మరి ఇప్పుడెందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది ఏఎన్ఎంలు సమ్మెలో పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని వారి శ్రమను గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా ఏదైతే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ గిట మేము పర్మనెంట్ చేసినామని చెప్పి 5,000 మందిని ఇప్పటికే కాంట్రాక్ట్ లెక్చరర్లని లేకపోతే ఇతర డిపార్ట్మెంట్లలో చేశారు. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గిట 5,000 మందే ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ గిట వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి గత 15 రోజులకి గౌరవనీయులైన మరి జిల్లా వైద్యాధికారి గారికి, మరి ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ సార్ గారికి, హరీష్ రావు సార్ గారికి అందరికీ మా యొక్క నిండైన వందనాలు. మరి మేము సమ్మె దేని గురించి ప్రారంభించినామంటే, ప్రభుత్వంలో మేము 22 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాం కానీ మమ్మల్ని ఎవరు గుర్తిస్తలేరు. 22 సంవత్సరాల నుంచి మొత్తం ప్రజలకు సేవ అందించడం జరుగుతుంది కాబట్టి సేవలు అందిస్తున్నాం. ప్రతి ఒక్కటి మేము లేకపోతే ఆరోగ్యమే లేదు. అసలు ఇంత సేవ చేసినా కూడా మమ్మల్ని రెగ్యులర్ చేస్తలేదు ప్రభుత్వము. ఎప్పుడు కూడా వీళ్ళు మా బిడ్డలు, మా సిస్టర్స్ లేకపోతే ఇది లేనే లేదని వాళ్ళు గుర్తించడం లేదు సార్. మరి దానికోసం రెగ్యులరైజ్ కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండదని చెప్పారు సారు, సీఎం సార్ గారు. మరి ఆ కాంట్రాక్ట్ వ్యవస్థను మరి ఇప్పటికీ 10 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి, ఇప్పటికీ కూడా అది అలాగే కొనసాగిస్తుంది. కాంట్రాక్ట్ వ్యవస్థలోనే పర్మనెంట్ అనేది చేయడం లేదు. అందుకే మమ్మల్ని ఉన్న పరంగా మొత్తం 22 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో ఎవరైతే పనిచేస్తున్నారో మెడికల్ డిపార్ట్మెంట్లో అందరినీ పర్మనెంట్ చేయవలసిందిగా మేము ఈ సమ్మెకు కూర్చున్నాం సార్. సార్ 1529 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఎగ్జామ్ టీఎస్పీఎస్ ఎగ్జామ్ ద్వారా మళ్ళీ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పిండ్రు. మేము ఆల్రెడీ ఏజ్ బార్ అయిపోయింది మాది. 22 సంవత్సరాల నుంచి ఇదే సేవ చేసుకుంటూ వచ్చినాము. ఆ ఎగ్జామ్ ఇప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్స్ నిన్ననే ట్రైనింగ్ అయి పాస్ అయ్యి రేపు ఎగ్జామ్ పెట్టినంటే రాస్తారు వాళ్ళు. కానీ మేము రాస్తాము కాకపోతే కానీ ఏజ్ బార్ అయిపోయింది. మేము కొన్ని రాయగలుగుతాం, కొన్ని రాయలేకపోతాం. ఆల్రెడీ సర్వీస్ రాసే వచ్చినాము, ఆల్రెడీ డిఎస్సి రాసి వచ్చినాము, కలెక్టర్ అదేమంటారు ఎగ్జామ్ పాస్ అయ్యే వచ్చినాం సార్. మళ్ళీ ఎగ్జామ్ అంటే కష్టం సార్. ఎందుకంటే ఈ ఉన్న ఫలంగా మమ్మల్ని గుర్తించి ప్రభుత్వము మరి మా పైన దయ చూపించి రెగ్యులర్ చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. వాళ్ళతోటి నోటిఫికేషన్ రద్దు చేయాలి సార్. కరోనాలో అయితే అసలు కరోనా ఎవరికైనా వచ్చిందంటే వాళ్ళ భర్త, భార్య, పిల్లలు పోవడానికి చాలా భయపడినరు. కానీ మేము భయపడలేదు సార్. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కరోనా పేషెంట్కు మందులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి మీరు ధైర్యంగా ఉండండి, మీకు మంచి జరుగుతుంది, మంచిగా ఆరోగ్యం మంచి తక్కువైతుంది, కరోనా ఏం భయపడద్దు అని మేము ప్రాణాలకు తెగించి మా కుటుంబాలను వదిలి వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళినాం సార్. మరి ఇకపై మా పైన దృష్టి ఉంచి ప్రభుత్వం దీన్ని మమ్మల్ని గుర్తించి
ఈ సేవ సిస్టర్స్ లేకపోతే సేవనే లేదని చెప్పేసి, ఆరోగ్య సేవనే లేదని చెప్పేసి మమ్మల్ని గుర్తించి పర్మనెంట్ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు సమ్మె చేస్తున్నారు. అయితే ఆగస్టు 15 ఈ రోజు నుండి మొదలుపెట్టారు వీళ్ళు. అయితే వీళ్ళ డిమాండ్స్ అయితే ఆమె చెప్పేసింది. కానీ వీళ్ళు ఏ విధంగా ఈ సమ్మెను ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు మీరు చెప్పండి. అయితే వీళ్ళు ఫ్రంట్ వారియర్స్గా కరోనా సమయంలో చాలా పని చేసారు వీళ్ళు. అయితే ఎవరైతే పేషెంట్స్ ఉండినో వాళ్ళకి ధైర్యం చెప్పారు, వాళ్ళ కుటుంబీకులకు కూడా ధైర్యం చెప్పారు. అప్పుడు ప్రభుత్వాలు ఏం చేసినాయంటే వీళ్ళు చాలా ధైర్యవంతులు అని ఏమేమో అని చాలా పొగిడినరు. అప్పుడు వీళ్ళని ఏ విధంగానైనా ఆదుకుంటాము, ఏ సమయంలోనైనా కానీ మేము వీళ్ళకు సహకారిగా ఉంచి కదా హెలికాప్టర్ నుంచి పూలు కూడా కురిపించారు. అయితే ఆ పువ్వులన్నీ ఇప్పుడు వాడిపోయినాయి. ఇప్పుడు ఆ వాడిపోయిన పువ్వుల్లాగే వీళ్ళ ముఖాలు కూడా వాడిపోయినాయి. ఎందుకంటే వీళ్ళకు ఏ విధమైన చేయూతను కానీ ప్రభుత్వం నుంచి దొరకడం లేదని వాళ్ళు భావిస్తున్నారు. అయితే వాళ్ళని అడుగుదాం. అయితే మీరందరూ ఏ విధంగా సమ్మెను ముందుకు చేసుకుపోవాలంటున్నారు? అప్లికేషన్ ఎవరికైనా ఇచ్చిండ్రా? అయితే ఏ విధమైన స్పందన ఏమైనా వచ్చిందా? అంటే ఈ రోజే ఇచ్చిండ్రా? ఆ తర్వాతనే సమ్మెకు దిగిండ్రు ఇప్పుడు. అయితే మీరు ఇట్లా సమ్మెకు దిగడం వల్ల పేషెంట్స్ అందరికి ఇబ్బంది కదా. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకి బాధ ఉంది, వాళ్ళకి సేవ చేయలేకపోతున్నామని. కానీ అప్పుడు ఎన్నో సమయాలలో కరోనా టీకాలు వేయడం కానీ ఏవైనా సమయంలో వీళ్ళు చాలా ఫ్రంట్ వారియర్స్గా పనిచేశారు కదా. మరి ఆ సమయాన్ని అటువంటి సిచ్యువేషన్ మీరు మమ్మల్ని గుర్తించి రెగ్యులర్ చేయాలని మీరు కోరుకుంటున్నారు. అయితే నోటిఫికేషన్ని గట్టిగా చెప్పండి చూద్దాం. వీళ్ళు చాలా సంఘటితంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. నోటిఫికేషన్ రద్దు, నోటిఫికేషన్ రద్దు, నోటిఫికేషన్ రద్దు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. సిటీ కేబుల్. సిటీ కేబుల్. సేంద్రియ వ్యవసాయంలో ఉత్తమ రైతుగా ఝాన్సీని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ రైతుగా జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాన్నిచ్చి సత్కరించారు. తాండూరు మండలం గోండూరు గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తున్న ఝాన్సీని సేంద్రియ వ్యవసాయం చేసే ఉత్తమ రైతుగా అధికారులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఝాన్సీని ఘనంగా సన్మానించారు. సిటీ కేబుల్.